అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. అన్ని ఆధారాలున్నా కేసును కొట్టివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్ల న్యాయ చరిత్రలో ఇవాళ ఒక చీకటి రోజు అన్నారు. ఐఏఎస్ల 164 స్టేట్మెంట్లు ఏమయ్యాయి, సిఐడి ఛార్జ్ షీట్ ఏమైంది, ప్రభుత్వం మారగానే నిందితులు నిజాయితీ పరులైపోయారా అంటూ ప్రశ్నించారు. న్యూటన్ థర్డ్ లా కూడా ఉంటుంది అన్న సంగతి చంద్రబాబు మర్చిపోకూడదన్న ఆళ్ల అన్ని కేసులపై సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు. గౌరవ ఏసీబీ న్యాయస్థానం వారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి 2022లో నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, అప్పట్లో ఉన్నటువంటి మంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, లింగంనేని రమేష్ గారు, అంజనీ కుమార్ గారు, ఇలా సుమారు 20 మంది వ్యక్తులు అదేవిధంగా కంపెనీలు కలిసి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన దాంట్లో అవినీతి చేశారు అని చెప్పి ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా 2024లో అప్పుడు ఉన్నటువంటి సిఐడి పోలీసు వారు ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది. ఎవరు కూడా దొంగలు కారు అని చెప్పి మళ్ళా వాళ్ళకి పోలీసులే తమంతట తామే సర్టిఫికెట్ ఇస్తూ మంచివాళ్ళని వేసినటువంటి ఇవాళ రిఫర్డ్ ఛార్జ్ షీటుకు సంబంధించి మరి గౌరవ ఏసీబీ న్యాయస్థానం వారు రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేస్తున్నాము, ఈ కేసును కొట్టివేయండి అని చెప్పేసినటువంటి ఆ డాక్యుమెంట్లని గౌరవ ఏసీబీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటూ నా వాదనల్ని కొట్టివేయడం జరిగింది. ఆలోచించండి, ఏ విధంగా ఎక్కడ ఈ తీర్పులు ఇలాంటి తీర్పులు వస్తే మరి న్యాయం ఏ స్థాయికి దిగజారిపోతుందో ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 80 సంవత్సరాలు వయసు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకునేది ఒకటే, సార్ తప్పులు అందరూ చేయొచ్చేమో కానీ వయసు కన్నా మీరు కనీసం గౌరవం ఇచ్చి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి భయపడి మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళని ఇకనైనా చేసుకొనివ్వండి. రాజ్యాంగ హక్కుని వినియోగించుకుంటూ నేను అప్పీలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసినటువంటి వ్యవస్థలు బద్దలయ్యేలాగా గౌరవ న్యాయస్థానాలు ఇంకా పై న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.